హాయ్ బడ్డీస్ ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చేసినాం. ఇంకా ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోతానే ఇంకా ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేసినారు. హ్యాపీ ఓనం అనే వెల్కమ్తో చెప్పినారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి వర్క్ చేసుకుని టిఫిన్ తిందామని ఇక్కడికి వచ్చి ఆనియన్ దోశ అడిగితే మాత్రం వీడు మర్చిపోయి అయితే ఆయిల్ దోశ అయితే ఇచ్చేసినాడు. చెప్పింది ఆనియన్ దోశ ఆయిల్ దోశ కాదని చెప్పేసి దోశ అయితే మళ్ళీ మార్పించుకున్నాం అనమాట. ఇంకా అలా దోశ తినేసి కాసేపు అయితే వర్క్ చేసుకుని అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రూమ్కి స్టార్ట్ అయ్యి మధ్యలో అయితే కూరగాయలు తీసుకుందామని చెప్పి ఒక దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఇక్కడ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఇంకా అలా ఈరోజు ఏం తీసుకున్నామని చెప్పి మునక్కాయలు తీసుకున్నాం అనమాట. మునక్కాయ పప్పు చేసుకున్నామని చెప్పి ఇంకా అలా ఇక్కడ నుండి వెజిటేబుల్స్ అన్నీ అయితే చూసి అన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే దొరికేస్తుంది. ఇంకా దాంతోపాటు అయితే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఫ్రూట్స్ కూడా అయితే చూసినాం అనమాట. ఫ్రూట్స్ కూడా అన్ని ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. ఇంకా అలా కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈ నుంచి ఇంక రూమ్కి వచ్చేసరికి కుక్కర్ అది మూత అయితే లేదని చెప్పేసి మళ్ళీ బైక్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యి నేను మా అన్న అయితే పోయి కుక్కర్ రబ్బర్ అయితే తీసుకున్నాం. ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ తీసుకొని అయితే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఇంకా సంగటి అండ్ దాంట్లోకి అయితే మునక్కాయ పప్పు అయితే స్టార్ట్ చేసినారనమాట. ఇంకా దాంట్లోకి అయితే నెయ్యి కొద్దిగా తీసుకొని దాంట్లో కొన్ని స్నాక్స్ కూడా తీసుకొని అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకొని అయితే తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.